హాయ్ అండి, నమస్తే. నేను మీ శాంతి. వెల్కమ్ టు శాంతీస్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో పక్కా కొలతలతో కేజీ పండుమిర్చి నిల్వ పచ్చడిని ఎలా చేయాలో చూద్దాము. ఇలా పక్కా కొలతలతో పండుమిర్చి నిల్వ పచ్చడి చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోని అవసరం కూడా లేదు. బయట పెట్టుకున్నా సరే సంవత్సరం పైనే నిల్వ ఉంటుంది. చాలా రుచిగా ఉంటుంది. మనకి ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు కొద్దిగా పచ్చడిని తీసేసుకొని పోపు వేసుకుంటే చాలు. రుచి అయితే అద్దిరిపోతుంది. అన్నంలోకైనా అన్ని రకాల టిఫిన్స్లోకైనా చాలా బాగుంటుంది. ముఖ్యంగా దోశల్లో నంచుకొని తింటే ఇంకా బాగుంటుంది. అలానే ఈ పండుమిర్చిలోనే కొద్దిగా టమాటా వేసుకొని టమాటా పండుమిర్చి కూడా చేసుకోవచ్చు. అలానే కొద్దిగా గోంగూర కట్టల్ని తెచ్చుకొని గోంగూర కట్టల్ని కూడా తుంచేసేసుకొని ఆ గోంగూర కూడా కలుపుకొని గోంగూర పండుమిర్చి నిల్వ పచ్చడి కూడా చేసేసుకోవచ్చు. ఇలా పండుమిర్చితో ఎన్ని రకాల నిల్వ పచ్చళ్ళైనా చేసుకోవచ్చు. మరి ఇంకెందుకన్నా ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్లే ముందుగా నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కేజీ పండుమిర్చి పచ్చడి కోసం ఇక్కడ కేజీ కన్నా 100 గ్రాములు కానీ పావు కేజీ కానీ కొంచెం ఎక్కువే తీసుకోవాలి. ఎందుకంటే తొడుమిలు కానీ పాడైపోయిన కాయలు మెత్తటి కాయలు ఉంటే తీసేసుకోగా మనకి కేజీ పండుమిర్చి వస్తుంది. అలానే కాయలు కూడా మంచి కండగా ఉండే కాయలు తీసుకోవాలి. ఇలా కండగా ఉన్న కాయలు అయితే పచ్చడికి బాగుంటుంది. చూడండి, ఇలా చిన్న చిన్న కాయలు ఇలాంటివన్నీ తీసేసుకోగా మనకి కేజీ కాయలు ఉంటాయి. ఇప్పుడు ఇందులో పాడైపోయిన కాయలు చిన్న చిన్న కాయలన్నీ తీసేసుకొని శుభ్రంగా వీటిని కడిగి తీసుకోవాలి. ఇప్పుడు వీటిని కడుక్కోవడానికి ఒక వెడల్పాటి బేషన్లో నీళ్లు తీసుకొని ఈ కొద్దిగా ఈ కాయల్ని వేసుకుంటూ చేత్తో ఒక్కొక్క కాయల్ని ఈ విధంగా నేను చూపించే విధంగా రుద్దుతూ తీసుకోవాలి. తొడిమెలు ముందే తీసి మనం కడుక్కుంటే కాయల్లోకి నీళ్లు వెళ్ళిపోతాయి కాబట్టి తొడిమెలతోనే కడుక్కోవాలి. అలానే ఒక్కొక్క కాయ ఇలా చేత్తో రుద్దుతూ కొద్ది కాయల్ని నీళ్ళల్లో వేసుకుంటూ వీటిని కడుక్కొని మళ్ళీ రెండోసారి మళ్ళీ కొద్ది కాయల్ని వేసేసుకొని ఇలా అన్నిటిని శుభ్రంగా కడిగి తీసేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. ఇలానే మొత్తం కాయల్ని నీళ్ళలో వేసేసుకుంటూ కొద్దిగా శుభ్రం చేసుకుంటూ తీసుకోవాలి. అలానే పాడైపోయిన కాయలు మెత్తగా ఉన్న కాయలన్నీ తీసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ కాయల్ని మనం రోటి పచ్చళ్ళు చేసుకునేటప్పుడు రోటి పచ్చళ్ళు చేసుకొని అయినా వాడుకోవచ్చు. చూడండి, ఇలాంటి పాడైపోయిన కాయలు ఉంటే తీసేసుకొని పక్కన పడేసుకోవాలి. ఇలా అన్ని కాయల్ని శుభ్రం చేసుకొని ప్లేట్లోకి వేసేసుకొని ఒక పొడి క్లాత్ మీద ఈ విధంగా తడి ఆరేంత వరకు ఆరబెట్టుకోవాలి. ఎండలో అవసరం లేదండి, మామూలుగా ఫ్యాన్ కింద ఆరబెట్టుకుంటే సరిపోతుంది. ఒక అరగంట పాటు ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్నామంటే తొందరగా ఆరిపోతాయి. ఇప్పుడు ఈ కాయలన్నీ ఆరిపోయినాయి కదా, ఇవన్నీ ఇలా దగ్గరికి తీసేసుకొని ఈ కాయలకున్న తొడిమెల్ని తీసేసుకొని శుభ్రంగా వీటిని ఒక పొడి క్లాత్తో తుడుచుకొని ప్లేట్లోకి వేసేసుకోవాలి. తొడిమెల దగ్గర బాగా తుడుచుకోవాలి, ఎందుకంటే కొద్దిగా తడి ఉంటే కనుక బాగా ఆరిపోతుంది. అలానే వీటిని మనం ముందే ఫ్యాన్ కింద కూడా ఆరబెట్టుకున్నాం కాబట్టి మిగిలిన తడి ఏమైనా ఉంటే ఇంకా పూర్తిగా ఆరిపోతుంది. పొడి క్లాత్తో మాత్రమే తుడుచుకోవాలి. ఇలా ఒక్కొక్క కాయని తీసుకొని తొడిమెలు తీసేసి తొడిమ దగ్గర నుంచి బాగా తుడుచుకోవాలి. ఇలానే అన్ని కాయల్ని శుభ్రంగా తుడిచేసేసుకొని ప్లేట్లోకి వేసేసుకోవటమే. నాకైతే ఇలా తొడిమెలు కాయలు పొంగ మొత్తం 100 గ్రాములకి పైనే ఉన్నాయి. అందుకనే మనం తీసుకునేటప్పుడే ఒక 100 గ్రాముల కన్నా పావు కేజీ కన్నా ఎక్కువే తీసుకోవాలి. ఇలా చెప్పాను కదండి, మిగిలిన కాయలతో మనం పచ్చడి చేసుకోవచ్చు. ఆల్రెడీ ఈ మిగిలిన కాయలతో నేను టమాటా పండుమిర్చి పచ్చడి చేశాను. ఆ పచ్చడి రెసిపీని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, చూసేయండి. ఇలా అన్ని కాయల్ని తొడిమెలు తీసేసుకొని శుభ్రంగా తుడిచేసుకొని ఇప్పుడు వీటిని 2-3 కాయలుగా తీసుకుంటూ వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. మరి పెద్ద సైజుగా ఉంటే మనకి మిక్సీ జార్లో పట్టవు కాబట్టి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కేజీ పండుమిర్చే కాబట్టి నేను మిక్సీలో వేసుకోవడం కోసం ఇలా చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను. అలానే ఎక్కువ క్వాంటిటీ కనుక చేసుకున్నట్లయితే గ్రైండర్లో కానీ రోట్లో కానీ వేసుకొని దంచుకోవాలి. అన్నీ కూడా ఇలా కట్ చేసేసుకున్నాక ఒక ప్లేట్లోకి వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా 1 ఇంచు ముక్కలుగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పండుమిర్చిలోకి ఇప్పుడు ఉప్పుని చింతపండును కొలిచి తీసుకోవాలి. కేజీ పండుమిర్చికి నేను ఇక్కడ 200 గ్రాముల కల్లుప్పు తీసుకుంటున్నాను. ఇలా 200 గ్రాముల కల్లుప్పు తీసేసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకొని ఒక పావు గంట పాటు ఎండలో పెట్టి తీసుకోవాలి. అలానే 200 గ్రాముల చింతపండు తీసుకొని తొడిమెలు ఈనెలు ఏమైనా ఉంటే తీసేసుకొని శుభ్రం చేసేసుకొని నేను ఇక్కడ ఒక బౌల్లోకి వేసేసుకున్నాను. చూడండి, ఇలా ఈనెలు కానీ తొడిమెలు కానీ ఉంటే నీట్గా తీసేసుకోవాలి. కల్లుప్పును కూడా నేను ముందే ఎండలో పెట్టి తీసుకుంటున్నాను. ఇలా ఎండలో పెట్టేసేసుకున్నాక ఇప్పుడు ఈ రెండింటిని మనం మిక్సీ వేసుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకుని ఆ మిక్సీ జార్లోకి సగం దాకా కల్లుప్పు వేసుకోవాలి. మొత్తం ఒకసారి వేసుకోకూడదు. సగం కల్లుప్పు వేసేసుకొని మళ్ళీ ఇందులోనే అలానే 200 గ్రాముల చింతపండులో 100 గ్రాముల చింతపండు కూడా సగం మాత్రం మొత్తం ఇందులో వేసేసుకోవాలి. ఇలా సగం చింతపండు కూడా వేసేసుకొని ఇప్పుడు ఈ రెండింటిని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఎక్కడ కూడా పలుకులు ఉండకూడదు. ఆల్రెడీ ఉప్పుని ఎండలో పెట్టి తీసుకున్నాం కాబట్టి పొడి పొడిలాడుతూ వస్తుంది. చూడండి, ఈ విధంగా పొడి పొడిలాడుతూ మెత్తగా ఈ విధంగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని దీన్ని ఒక బౌల్లోకి వేసేసుకోవాలి.
బౌల్లోకి వేసేసుకొని బౌల్ని పక్కన పెట్టేసుకొని మళ్ళీ ఇదే మిక్సీ జార్లో మిగిలిన కల్లుపుని అలానే మిగిలిన చింతపండుని రెండింటిని వేసేసుకోవాలి. 2 సార్లుగా వేసుకుంటే మనకి మెత్తగా గ్రైండ్ అవుతుంది. చింతపండును కూడా వేసేసుకొని ఇప్పుడు దీన్ని కూడా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకొని ఇందాక మనం బౌల్లో వేసేసుకున్న ఉప్పు చింతపండు పౌడర్లోనే ఇది కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఇదే మిక్సీ జార్లో మనం కట్ చేసి పెట్టుకున్న పండు మిర్చిని కూడా సగం వేసుకోవాలి. వీటిని కూడా మొత్తం వేసుకుంటే గ్రైండ్ అవ్వు కాబట్టి ఇలా మిక్సీ జార్లోకి 1/2 వంతు దాకా సగం వేసేసుకొని కచ్చా పచ్చగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసేసుకొని ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉప్పు చింతపండు పౌడర్ని మిక్సీ జార్లోకి మళ్ళీ సగం వేసుకోవాలి. ఇలా సగం వేసేసుకున్నాక ఇప్పుడు స్పూన్తో కానీ గరిటెతో కానీ ఇలా కింద నుంచి పైకి బాగా రెండు కలిసేలా కలిపేసేసుకొని ఇప్పుడు దీన్ని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పండుమిర్చి పచ్చడి అంతటిని వేసేసుకోవాలి. పచ్చడి అంతా బౌల్లోకి వేసేసుకొని బౌల్ని పక్కన పెట్టేసుకొని మళ్ళీ ఇదే మిక్సీ జార్లో మిగిలిన సగం పండుమిర్చి ముక్కల్ని అలానే మిగిలిన చింతపండు ఉప్పు పౌడర్ని కూడా మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. ఇలా 2 సార్లుగా గ్రైండ్ చేసుకుంటే మిక్సీ జార్ నిండుగా అయితే మనకి గ్రైండ్ అవ్వదు కాబట్టి ఇలా కొద్దిగా వేసుకుంటూ గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా మొత్తం వేసేసుకున్నాక ఒకసారి కింద నుంచి పైకి మళ్ళీ కలిపేసేసుకొని ఇప్పుడు మళ్ళీ మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఇందాక వేసుకున్న బౌల్లోకి ఈ పచ్చడిని కూడా వేసేసుకోవాలి. పచ్చడంతా బౌల్లోకి వేసేసుకున్నాక మనం ఉప్పు చింతపండు అన్ని 2 సార్లుగా వేసి గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి ఇదంతా కూడా బాగా కలిసేలా కింద నుంచి పైకి మొత్తం పచ్చడిని బాగా కలుపుకోవాలి. అప్పుడు మనం వేసుకున్న ఉప్పు చింతపండు అనేది బాగా కలుస్తుంది. పచ్చడంతా కలిపేసేసుకొని ఇప్పుడు పైన గట్టితో ఇలా గట్టిగా అదిం పెట్టేసేసి దీని మీద మూత పెట్టేసేసుకొని 3 రోజుల పాటు ఈ పచ్చడిని బాగా ఊరనివ్వాలి. అప్పుడే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. 3 రోజులు ఊరిన తర్వాత ఒకసారి మూత తీసేసుకుని పచ్చడి మొత్తాన్ని కింద నుంచి పైకి ఒకసారి బాగా కలిపేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ఆవు పిండి మెంతిపిండి వేసుకోవాలి. కొంతమంది అచ్చంగా మెంతిపిండి వేసుకుంటారు. అలా కాకుండా ఇంకా టేస్ట్గా రావాలంటే ఆవు పిండి మెంతిపిండి కూడా వేసుకుంటూ ఉంటారు. పచ్చడంతా బాగా కలిపేసేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఆవాలు మెంతిపిండి వేయించుకోవడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్లో 2 స్పూన్ల మెంతులు వేసుకోవాలి. మెంతులు వేసేసుకొని మెంతులు కమ్మని వాసన వచ్చి ఎర్రగా వేగేంత వరకు వేయించేసేసుకొని ఇప్పుడు ఇందులో 4 స్పూన్ల ఆవాలు వేసుకోవాలి. ఆవాలు కూడా ఇలా వేసేసుకున్నాక ఇప్పుడు ఈ ఆవాలని కూడా కొంచెం లైట్గా చిటపట్లాడేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఆవాలు చిటపట్లాడి మెంతులు ఆవాలు ఇలా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ ఆవాలు మెంతుల్ని పక్కన పెట్టేసేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లోకి మనం వేయించుకున్న ఆవాలు మెంతులు వేసేసుకొని ఇప్పుడు ఈ రెండింటిని కూడా మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఆవాలు మెంతిపిండి పౌడరు ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఇందాక మనం కలిపెట్టుకున్న పండు మిర్చిలో వేసేసుకొని ఈ 2 కూడా బాగా కలిసేలాగా కలిపేసేసుకోవాలి. నేను ఈ పౌడర్ వేసుకున్న వీడియో స్కిప్ అయిపోయిందండి, అందుకని నేను కలుపుకునేటప్పుడే చూపిస్తున్నాను. ఆవాలు మెంతిపిండి అంతా కూడా బాగా కలిపేసేసుకొని కొద్దిగా ఈ పచ్చడిని తీసుకొని నేను తాలింపు వేసుకుంటున్నాను. మిగిలిన పచ్చడిని ఒక సీసాలో పెట్టేసేసుకొని స్టోర్ చేసుకున్నామంటే సంవత్సరం పైనే నిల్వ ఉంటుంది. ఇప్పుడు పోపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టేసేసుకొని ప్యాన్లో నేను ఇక్కడ 100 గ్రాముల నూనె వేసుకుంటున్నాను. శనగ నూనె, ఇది మామూలు నూనె కాదు. శనగ నూనె వేసుకుంటే పచ్చడికి టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు శనగ నూనె వేసేసుకొని ఇందులో 1 స్పూన్ జీలకర్ర అలానే 2 స్పూన్ల తాలింపు గింజలు వేసుకోవాలి. ఇందులోనే 4 ఎండుమిర్చి కూడా వేసేసుకొని తాలింపు గింజలు జీలకర్ర ఎండుమిర్చి కూడా బాగా ఎర్రగా వేగేంత వరకు ఈ తాలింపు అంతా కూడా వేయించుకోవాలి. తాలింపు అంతా ఇలా ఎర్రగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో 4-5 వెల్లుల్లి రెబ్బలను దంచి వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేసుకోవచ్చు. ఇలా వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకొని ఇందులో కొద్దిగా కరివేపాకు అలానే 1/4 టీ స్పూన్ ఇంగువ కూడా వేసుకోవాలి. ఇంగువ వేసేసుకున్నాక ఇప్పుడు ఇంగువ కరివేపాకు వెల్లుల్లి రెబ్బలు కూడా ఈ తాలింపులో బాగా కొద్దిగా వేగేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఈ వేడికి ఇవన్నీ త్వరగా వేగిపోతాయి. కొంతమంది అయితే వెల్లుల్లి రెబ్బలను పచ్చళ్ళలోనే డైరెక్ట్గా వేసేసుకొని గ్రైండ్ చేసి వేసుకుంటారు. నేనైతే ఇలా కొద్దిగా తీసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇలా తాలింపు అంతా వేగిన తర్వాత మనం పక్క తీసి పెట్టుకున్న పండుమిర్చి పచ్చళ్ళలోకి వేసేసుకొని తాలింపు అంతా కూడా బాగా కలిసేలా కలిపేసేసుకుంటే మనకి పండుమిర్చి పచ్చడి రెడీ అయిపోయినట్టే. అంతేనండి, పక్కా కొలతలతో ఎంతో టేస్టీగా ఉండే పండుమిర్చి నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ రూపంలో తెలియచేయడం మర్చిపోకండి. నచ్చిందా అండి వీడియో? నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం కింద బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.